మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థుల ప్రిపరేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హెచ్ఎం నాగార్జున ఎస్ఆర్ మార్చ్ 14 నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జెడ్పీహెచ్ఎస్ మూసాపేట్ హెచ్ఎం నాగార్జున సార్ తోటి ఉపాధ్యాయులతో కలిసి రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి విలువైన సూచనలు ఇచ్చారు. 1. ఉదయం 5 గంటలకు లేచి తప్పక చదవాలని కోరారు. 2. ప్రతి విద్యార్థి వేకప్ కాల్ చేయాలి. 3. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు హాజరు కావాలని తెలిపారు. 4. మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. 5. ఒత్తిడికి గురి కాకుండా ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు తెలిపారు. 6. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ తేవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు శ్రీ ఖాజన్న సార్, శ్రీ సత్యయ్య సార్, శ్రీ మధు సార్ పాల్గొన్నారు. నమస్కారం. అదే కొంచెం అక్కడ జరగండి, మేడం కూర్చున్నాను ఈ పక్కన. ఈరోజు అరే కట్ చేయబెట్ట. అందరికీ నమస్కారం సార్. ఏమైనా విద్యార్థులు, మాస్టర్ సిబ్బంది, మా పాఠశాల గౌరవ ఉపాధ్యాయులు, గౌరవ నాగార్జున సార్ గారు, విద్యార్థుల ఎస్ఎస్సి విద్యార్థులను వారి చదువు తీరును పరిశీలించడానికి ఆకస్మికంగా ఉపాధ్యాయ బృందంతో తనిఖీ చేయడం జరిగింది. మూసాపేటు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఎలా చదువుతున్నారు ఆరాధించారు. అదేవిధంగా తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఇక మరో 2 వారాల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులని ఉదయం లేపి వేకప్ కాల్స్ కూడా చేయాలని, ఉదయం లేపాలని, రెగ్యులర్గా చదవాలని, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని ఆశించారు. సార్ గారు విద్యార్థులతో కొన్ని విషయాలు పంచుకుంటారు. సార్ గారికి అవకాశం ఇస్తున్నారు. సోదర ఉపాధ్యాయులు, అలాగే హాస్టల్ సిబ్బంది, ప్రేమ విద్యార్థులారా, మరి ఈరోజు మనం ఎందుకంటే రావడం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మన స్కూలు రిజల్ట్ అనేది ముఖ్యమైనటువంటిది కాబట్టి మనకు 10th క్లాస్ ముఖ్యంగా చేర్పించుకోవడం వరకు ఇక్కడ రావడం జరిగింది. హాస్టల్ పిల్లలు దాదాపు మన స్కూల్లో అక్కడ హాస్టల్ బీసీ హాస్టల్ ఉంది, ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది కాబట్టి ఈ 2 హాస్టల్లో పిల్లలు నైట్ అవర్స్ ఎలా చదువుతున్నది మనం పరిశీలన వరకు రావడం జరిగింది. మన గోల్ ఏంటంటే 100% రిజల్ట్ రావాలి. అలాగనే మండల్ టాప్ ఉండాలని మన గోల్ ఉన్నది. మరి ఆ గోల్ రీచ్ కావాలని చెప్పి తగిన సలహాలు, సూచనలు పేరెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ని కలవడం జరుగుతుంది. ఊళ్ళో కూడా కలవడానికి కూడా రావడం జరిగింది. ఊళ్ళో మంచి స్పందన వచ్చింది. మనకు పేరెంట్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన నుంచి పిల్లలు కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఎర్లీగా వేకప్ కాల్ చేయడం కానీ, తర్వాత స్టడీ అవర్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మన అలాగనే స్కూల్లో చెప్పినటువంటి విషయాలు వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేటువంటిది పరిశీలన చేయడం కొరకు ఇక్కడ ఊళ్ళకి రావడం జరిగింది. మరి పిల్లల్ని కూడా మేము పరిశీలన చేస్తున్నాం, మంచిగా రెస్పాన్స్ ఉన్నది. మరి ఇదే పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎక్కడ పట్టు విడవకుండా ప్రాక్టీస్ చేస్తూ మనకు ఆ యొక్క మార్క్స్ని మనం ఎక్కువ స్కోర్ చేస్తూ 100% రిజల్ట్ రావాలని ఆశిస్తూ మరి పిల్లలంతా సలహాలు సూచనలు చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులు కూడా నేను చెప్పినటువంటి సూచనలు అందరూ గమనిస్తూ, నేను చెప్పిన సూచనలు మీరు పాటిస్తూ మరి 100% రిజల్ట్ రావాలని చెప్పి నేను మీ నుంచి ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఆ వైపులో ప్రయాణించాలని చెప్పి నేను సూచన చేస్తూ నిలుస్తాను.